అలానే మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య షర్మిల గారిని బాగా హర్ట్ చేసినట్టుంది. అందుకే ఆమె మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అనేటువంటి ప్రశ్న ఆవిడ సూటిగా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా మీడియాకి లీక్ చేసేశారు షర్మిల గారు. సొంత తల్లిని, సొంత చెల్లిని, వీళ్ళిద్దరి మీద కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వంతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాను, ఆ విధమైన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయనకు ఉండాలి కదా ముందు క్రెడిబిలిటీ అని షర్మిల డైరెక్ట్గా ప్రశ్నించారు. షర్మిల గారు, విజయసాయిరెడ్డి గారు ఇద్దరు కలిశారు. షర్మిల గారి దగ్గరికి విజయసాయిరెడ్డి గారు ఇటీవల వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా విజయసాయిరెడ్డి గారు చాలా క్లియర్గా షర్మిల గారికి ఏం చెప్పారంటే, తాను రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా మీడియా ముందు ప్రజెంట్ చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారట. ఆ విషయాన్ని షర్మిల గారి దగ్గర ఆయన పోయి చెప్పారు. ఆ చెప్పిన తర్వాత షర్మిల గారు మీడియాకి వచ్చేసి విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారో అవి చెప్పారు. అంటే అన్నీ చెప్పారంటే అన్నీ చెప్పలా. దాదాపు 2 hours వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ఆ 2 hours ఆమెకు కావాల్సినటువంటి పాయింట్స్ మాత్రమే చెప్పారు, మిగతా పాయింట్స్ చెప్పలేదు. ఆమెకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? మేనల్లుడు, మేనకోడలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దోచుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటి అనేది విజయసాయిరెడ్డి గారు షర్మిల గారికి చెప్పారు. ఆ విషయాన్ని చెప్పారు. అలాగే కేసు పెట్టారా లేదా విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద అని అంటే పెట్టారు అని చెప్పి తేల్చేశారు. అందుకే కొన్ని విషయాలు చెప్పమని స్క్రిప్ట్ రాసి ఇచ్చి చెప్పమని చెప్పి మీడియాకు ముందు చెప్పమని చెప్పి ప్రెజర్ చేశారు. తాను చెప్పడానికి అంగీకరించకపోవడంతో వైవి సుబ్బారెడ్డి గారిని ప్రవేశపెట్టి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పించారు. ఆ తర్వాత విజయమ్మ గారు, అటు విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు చెప్పిన అబద్ధాలని చెప్పేసి ఆవిడ మీడియా ముఖం వచ్చి చెప్పారు. ఇవన్నీ కూడా ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు. ఆస్తుల విషయంలో భారతి గారు రోల్ ఏంటి అనేది షర్మిల గారు చెప్తున్నారు మొదటి నుంచి కూడా. షర్మిల గారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిస్తుంది షర్మిల గారు. తాడేపల్లి ప్యాలెస్లో మొత్తం ఆవిడే నడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని షర్మిల గారు అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బయటపెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారు. సామెత కూడా చెప్తాడు, వినేవాళ్ళు ఉంటే హరిదాసు ఇంగ్లీష్లో హరికథ చెప్తారని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్తున్నారు, విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీతో కూడినటువంటి రాజకీయాలు చేస్తాము. మనుషులు ఎవరికైనా సరే పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ విశ్వసనీయత, విలువలు, క్రెడిబిలిటీ అనేది ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఎవరి గురించి మాట్లాడారు అని అంటే విజయసాయిరెడ్డి గారి గురించి డైరెక్ట్గా మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరి గురించి కూడా ఆయన చురుకులు అంటించారు. వెంటనే మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి గారు స్పందించారు. విజయసాయిరెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేశారు, విలువలు, విశ్వసనీయత, అలాగే క్రెడిబిలిటీ ఉండబట్టే నేను ఎవరికి భయపడను, భయపడకుండా నేను రాజకీయాల నుంచి వైదొలిగి వ్యవసాయం చేసుకుంటున్నాను. ఒకవేళ విలువలు, క్రెడిబిలిటీ, విశ్వసనీయత వీటన్నిటికి కట్టుబడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివేవాడిని అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన తన ట్వీట్లో చెప్పడం జరిగింది. ఇక మోపిదేవి వెంకటరమణ గారు, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యాము అంతకాలం పాటు, లేకపోతే అంతకాలం కూడా ఉండాల్సిన అవసరం లేదు, అసలు జైలుకి ఎందుకు వెళ్ళాము అనే దాని మీద కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. జైలుకి వెళ్ళినటువంటి బ్యాచ్ ఎవరెవరు కిట్ పోకే కింద అంటే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఇంకా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
కిట్ ప్రోకో కింద వెళ్ళినటువంటి వాళ్ళు జైలుకి. వీళ్ళు ఇప్పుడు క్రెడిబిలిటీ, తర్వాత విలువలు, విశ్వసనీయత వీటి గురించి మాట్లాడుతున్నారు. అందుకే షర్మిల గారిని పక్కున నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిని ఇంటికి పిలిపించి అన్నం కూడా పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ఎక్కడున్నాయి, విశ్వసనీయత ఎక్కడుందని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడానికే సందేహిస్తూ ఉన్నారు. ఆమె ఒక హోటల్లో దిగి హోటల్లోనే ఆమె స్టే చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే భారతి వైపు షర్మిల గారు చూపిస్తున్నారు. ఇదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ గొడవలు. వీటిని మీరెందుకు తరచూ మీడియాలో ప్రచారం చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చెప్తోంది. మరి ప్రైవేటుగా ఇది కుటుంబ గొడవల కింద మనం చూడాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ గురించి చెప్తుంటే మనం వినాల్సిందేనా? ఆయన్ని లేదా ఆయన కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాలని మనం ప్రస్తావించకూడదా? ఆయన చెప్తున్నటువంటి విలువలు, విశ్వసనీయత లేకపోతే క్రెడిబిలిటీ అనేవి ఎవరికి ఉన్నాయి, ఎవరికి చెప్తున్నారు ఆయన అనేది కూడా మనం ప్రశ్నించడానికి లేనటువంటి సమాజంలో మనం ఉన్నామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏముంటుంది? అన్ని కుటుంబాల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నాయి, ఆస్తుల గొడవలు ఉన్నాయి. అయినంత మాత్రం చేత మీరు వాటి గురించి ప్రస్తావిస్తారా అని అడుగుతున్నారు. అన్ని కుటుంబాల్లో గొడవలు ఉండటం వేరు, అన్ని కుటుంబాల్లో ఆస్తులకు సంబంధించిన పంపకాల విభేదాలు ఉండటం వేరు. సెలబ్రిటీస్ సంబంధించినటువంటి కుటుంబాలతో పాటు రాజకీయవేత్తల కుటుంబాల్లో ఉండడం అనేది కొంత చర్చకు దారితీస్తుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కుటుంబంలో ఈ వివాదాలు రావడానికి కారణం ఏంటంటే ప్రజల సంపదను దోచుకొని ఆ సంపదని పంచుకునే దాంట్లో గొడవ పడుతున్నారు వాళ్ళు. అందుకే చర్చకు దారితీస్తుంది. చర్చకు దారి చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. సో కాబట్టి ఎవరు అహింస గురించి చెప్పాలి, ఎవరు క్రెడిబిలిటీ గురించి చెప్పాలి, ఎవరు విలువలు, విశ్వసనీయత గురించి చెప్పాలి అనేది వాటిని పాటించినటువంటి వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అలా కాకుండా వాటిని తొంగలో దొక్కినటువంటి వాళ్ళు చెప్తే వినడానికి బాగుండదు, తర్వాత మనం చెప్పుకోవడానికి కూడా సవ్యంగా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఆయన పాటించి ఆ తర్వాత ప్రజలకు చెప్తే బాగుంటుంది. అంతేగాని తాను పాటించను ప్రజలకు మాత్రం చెప్తాను అని అంటే మరి 2024 ఎన్నికల ఫలితాలు చూసాం కదా, వాటిని యాక్సెప్ట్ చేసుకోవచ్చు పర్మనెంట్గా అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. షర్మిల గారు అదే చెప్తున్నారు. మరి షర్మిల గారి లేదంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వ్యవహారాలు ఇవి ప్రైవేట్వి అనుకోవాలా లేదంటే పబ్లిక్ అనుకోవాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.